ఇటువైపు ఎవరైనా 25 ఏళ్ల అమ్మాయిని తీసుకురావడం చూసారా? అబే లేదండి. నాకంతా తెలుసమ్మా. విశ్వనాథ్ గారు ఫోన్ చేసి చెప్పారు. రాజశేఖరం గారి తాతయ్య అని ఎలా పిలుస్తావో అదే గొంతుతో ఆప్యాయంగా నన్ను కూడా తాతయ్య అని పిలువమ్మా. వెళ్దాం పద. ఎక్కడికి? ఎక్కడికి? మన ఇంటికి. నేను రాను. నేను నా ప్రాణం పోయినా సరే నేను తీసుకునే వెళ్తాను. కృష్ణ, అమ్మా అర్చన, ఎక్కడున్నారమ్మా? ఎవరొచ్చారో ఒకసారి బయటకు వచ్చి చూడండి. చందు, 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 పెద్దమ్మా, చందు, 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 ఇన్నాళ్ళకి మేము గుర్తొచ్చామమ్మా. డాడీ, ఎందుకమ్మా నాకు చెప్పకుండా అలా వెళ్ళిపోయావు? నువ్వు అలా వెళ్ళిపోతే మేమేమైపోతామో ఆలోచించావా? నువ్వు ఎక్కడున్నావు, ఏమైపోయావనని మేము ఎంతలా వెతికావో తెలుసా? ఎందుకమ్మా నువ్వు ఇలాంటి పని చేసి మాకింత శిక్ష వేస్తున్నావు? కనీసం మీ పెద్దనాన్నగారు పోయిన విషయమైనా తెలుసా? అది తెలీదా? అన్నీ తెలుసు పెద్దమ్మా. తాతయ్య అన్నీ నాకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. అంటే చందు ఎక్కడుందో మీకు ముందే తెలుసా? తెలిసి ఇన్ని రోజులు మా దగ్గర దాచారా? ఇందులో తాతయ్య తప్పేం లేదు పెద్దమ్మా. నా విషయం గురించి ఎవరికి చెప్పొద్దు, చెబితే అక్కడి నుంచి వెళ్ళిపోతానని తాతయ్య దగ్గర, జయంతి గారి దగ్గర నేను మాట తీసుకున్నాను. అంటే నీకు చందు గురించి తెలుసా జయంతి? తెలుసు, తనని నేను కలిశాను కూడా. అంటే నా దగ్గర కూడా నువ్వు నిజం దాచిపెట్టావా? డాడీ, ఇందులో జయంతి గారు తప్పేం లేదని చెప్పానా? తనని ఏమైనా అన్నారంటే నేను ఊరుకోను. నేను అనుకున్నది పూర్తయ్యేంత వరకు రాకూడదు అనుకున్నాను. అది పూర్తి చేశాకే తిరిగి వచ్చాను. హలో, తమరు రాలేదు, రాననే అన్నారు. మేమే తీసుకొచ్చింది. చక్రవర్తి గారు గట్టిగా చెప్తే అప్పుడు కదిలారు తమరు. ఏదైతే ఏం లే రాజా. చూడమ్మా చందు, మొత్తానికి తిరిగి వచ్చావు, మీ వాళ్ళని కలుసుకున్నావు. చూడు, నువ్వు లేకపోయేసరికి ఈ ఇల్లు ఎలా బోసిపోయిందో. మీ పెదనాన్నే పోతూ పోతూ అందర్నీ కలిపాడు. ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలని మీ పెదనాన్న కోరికమ్మా. పెదనాన్న కోరిక ప్రకారం
అలాగే ఉండాలి కదా తాతయ్య. ఎందుకుంటుంది? అది నీ చేతుల్లోనే ఉంటుంది. చూడు చందు, నువ్వు నవ్వితే అందరూ నవ్వుతారు, నువ్వు ఏడిస్తే అందరూ బాధపడతారు. అదొక్కటి గుర్తుపెట్టుకో. చందు, నువ్వు అడుగు పెట్టాల్సిన ఇల్లు ఇంకొకటి ఉంది. రా వెళ్దాం. రాజా, రాజా, ప్లీజ్ రాజా, చాలా కాలం తర్వాత మళ్ళీ చందు తిరిగి ఇంటికొచ్చింది. నీ భార్యని మాతో కొన్ని రోజులు ఉండని, ప్లీజ్. ఈసారి ముహూర్తాలేవి చూసుకోవాల్సిన పని లేదు, నేనే పంపిస్తాను. ప్లీజ్ రాజా. అన్నయ్య పోయిన విషాదంలోంచి ఇంకా తను తేరుకోలేదు. దయచేస్తాన్ని మాతో కొన్ని రోజులు గడపని, ప్లీజ్. మీకోసం అలానే వదిలి వెళ్తున్నాను. కానీ ఇంతకు ముందులా తను రానన్నా, మీరు తీసుకురాకపోయినా ఈసారి మాత్రం నేను ఊరుకోను. థ్యాంక్ యూ రాజా, థ్యాంక్ యూ సో మచ్. చందు, వెళ్ళొస్తాను చందు. ఈసారి మాత్రం నువ్వు తప్పకుండా రావాలి. రాజా, ఒక్కడివే వచ్చావేంటి? చందు ఏది? వచ్చింది. ఏది మరి? కనిపించదు. చందు, చందు. చందు నాతో రాలేదు మాధవి, వాళ్ళ నాన్నగారి ఇంట్లోనే ఉంది. రాజా, ఎంతసేపైంది వచ్చి? ఇప్పుడే మూర్తి గారు. అవును, చందును వెంట పెట్టుకొస్తామని మాధవ్ చెప్పింది, ఏది కనిపించదే? చందుని వాళ్ళ నాన్నగారి ఇంట్లో దింపేసి వచ్చారంట బాబాయ్.
అక్కడ ఉండటం ఏంటి రాజా? తనని నీతో తీసుకొని రావచ్చు కదా. చాలా కాలం తర్వాత మళ్ళీ చందుని చూసాం. తనతో 2 రోజులు గడిపి తెచ్చి ఇంటి దగ్గర దించుతామని వాళ్ళు చెప్పారు మాధవి. కానీ కానీ ఏమైంది రాజా? నాకెందుకో చందు వస్తుందన్న నమ్మకం లేదు మాధవి. ఎందుకు నమ్మకం లేదు రాజా? ఎందుకు అంటే ఏం చెప్పను మాధవి. అప్పుడు ఇప్పుడు చందుది ఒకటే మాట, నీకు నాకు పెళ్లి చేయాలని. ఇది తప్ప మరో ఆలోచనే లేదు. ఎంత సర్ది చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా తనకు అర్థం కావటం లేదు. ఒకప్పుడంటే తన మీద కోపంతో ఏదో అలా చేశాను. కానీ తన గురించి తెలిసాక కూడా అలా ఎలా వదిలేసి మరో పెళ్లి చేసుకుంటాను? తన ఆరోగ్యం గురించి తనకు తెలుసు కదా రాజా, అందుకే అలా చేసి ఉంటుంది. మీరైనా అర్థం చేసుకోవచ్చుగా. ఏం అర్థం చేసుకోవాలి మూర్తి గారు? ఈ లోకంలో ఎవరూ శాశ్వతం కాదు, ఇది నిజం. అలా అని అన్నీ వదిలేసి ఎవరికి వాళ్ళు బ్రతుకుతున్నారా? నేనేం కోరుకుంటున్నాను, తను ఇంటికి రావాలి, హాయిగా కలిసి కబులు చెప్తూ కాలక్షేపం చేయాలి. ఉన్నంతకాలం తను నవ్వుతూ నా కళ్ళ ముందు తిరగాలి. అదే చాలు. అదేగా నేను కోరుకునేది. ఇది తప్ప? నువ్వెందుకు రాజా ఆవేశపడతా? నేను చెప్తున్నాను కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ చందు ఈ ఇంటికి వస్తుంది. నీ భార్యగా ఈ ఇంటి మహారాణిగా బతుకుతుంది. ఆ నమ్మకం నాకుంది. ఒకవేళ తను రాను అన్నా నేను లాక్కొని వస్తాను. ఆ భారం నా మీద వదిలేసి మీరు ప్రశాంతంగా ఉండండి. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. రాజా, మనం ఒకసారి సిఈ గారిని కలవాలి. అలాగే మూర్తి గారు. షటప్, నాతో మాట్లాడుకో. మరి అంత కోపమైతే ఎలా ఆంటీ? అయినా మీ ఫేస్ కి కోపం అంతా సూట్ అవ్వదా ఆంటీ? కాస్త నవ్వొచ్చు కదా ఆంటీ. మాట్లాడుకో. నిన్ను చూస్తుంటే నాకు చాలా కోపంగా ఉంది. అయితే ఒక పని చేయండి, కోపం తగ్గాలి అంటే ఒక ఇంజెక్షన్ పొడి చేయండి. అయినా కోపం తగ్గదా? సరే అయితే 2 ఇంజెక్షన్లు చేయండి. ఇంకా కోపం తగ్గదా? అయితే ఆపరేషన్ చేసేయండి. అమ్మయ్యా, నవ్వరా? థ్యాంక్స్ ఆంటీ. మీరు నవ్వితే ఎంత బాగుంటారో తెలుసా? డాక్టర్స్ కి మంచి నవ్వుంటే పేషెంట్స్ కి సగం రోగం నయమైపోతుంది తెలుసా ఆంటీ? అసలు నువ్వు చేసిన పని ఏవైనా బాగుందా? అలా చెప్పకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయావు. కనీసం మందులు కూడా తీసుకెళ్లకుండా నీ పాటికి నువ్వు వెళ్ళిపోయావు.
మందులు మర్చిపోయాను ఆంటీ. నీకేదైనా జరుగుంటే? మీరు మరీను ఆంటీ, ఆ మందులు వాడితే మాత్రం నాకేం కాకుండా ఉంటుందా ఏంటి? షటప్. నేనొచ్చేంత వరకు ఇలా కదలకుండా పడుకో. లేచావంటే నిజంగానే ఇంజెక్షన్ ఇస్తాను. వద్దంటీ, ఏ మాట కా మాట. మీకంటే సిస్టరే ఇంజెక్షన్ బాగా ఇస్తుంది. నీ అల్లరి మాత్రం తగ్గించుకోవే. పడుకో. డాక్టర్, ఇప్పుడు ఎలా ఉంది? ఇది వరకు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే, ఈ పాటికి తను ఇంకా డల్ అయిపోవాలి. ఒక రకంగా చెప్పాలి అంటే తనసలు బతికే ఉండకూడదు. కానీ అంతకంటే డల్ కాలేదు, అలా అని ఇంప్రూవ్ కాలేదు. ఇప్పటికీ ఈ రిపోర్ట్స్ ను బట్టి చెప్పాలి అంటే నెల రోజులని చెప్పాలి. అసలు ఇలా ఎలా ఉందో అర్థం కావడం లేదు. ఒక రకంగా ఇదొక మిరకల్ కావచ్చు. ఆ రోజే డాక్టర్ దత్తాత్రేయ గారు చెప్పారు, మనిషికి విల్ పవర్ ఉంటే ఎంతకాలమైనా జబ్బుని ఎదిరించి బతుకుతారు అని. ఆ విల్ పవరే తననింకా బతికించింది అనుకుంటున్నాను. తను అనుకున్నది సాధించాలని తపనే తనకి ఆయుష్ ఇచ్చింది. ఇలా ఎంతకాలం డాక్టర్? విల్ పవరే ప్రాణం పోయగలిగింది. మీలాంటి డాక్టర్ తలుచుకుంటే ఏమీ చేయలేరా? ఏం చేయడానికి కూడా అవకాశం లేదు కృష్ణగారు. తన పరిస్థితి అలాంటిది. సైన్స్ కందని మహాద్భుతాలు ఏవైనా ఉంటే అవి ప్రాణం పోయాల్సిందే. పరిస్థితి ఇంకా దిగజారలేదంటున్నారు కదా డాక్టర్. ఇప్పుడున్న పరిస్థితిని ఇలాగే కాపాడుకుంటూ రావచ్చా? అది మన చేతుల్లో లేదు కృష్ణగారు. బ్రెయిన్ సర్జరీ చేసిన అవకాశం చాలా చాలా తక్కువ. నాకు తెలిసి ఈ స్టేజ్లో ఎవ్వరూ చేయరు, రిస్క్ అసలు తీసుకోరు కూడా. తన విల్ పవర్తో ఈ డాడీని ఎంతకాలం ఆనందపరచాలనుకుంటుందో, మా అదృష్టం ఇంకా ఎంతకాలం ఉందో. హలో డాడీ, ఎక్కడున్నారు? అవునా, మీరొస్తారని అన్నం కూడా వండండి డాడీ. నాకు శ్రమ ఏంటి డాడీ? ఉన్నన్ని రోజులైనా మీకు వండి పెట్టానన్న తృప్తి ఉండొద్దు? సరే సరే, కూల్. ఏదో మాట వరుస కన్నానులే. మీరు దాన్ని పెద్ద ఇష్యూ చేయకండి, ఓకే? త్వరగా వచ్చేయండి.
ఇక టైం దగ్గర పడినట్టుంది కాపలు. మనిషి విల్ పవర్ చాలా గొప్పదమ్మా. మందుల కంటే అది ఇంకా బాగా పనిచేస్తుంది. మన సంకల్పం బావుంటే మృత్యువుని కూడా 3 అడుగుల దూరంలో నిలబెట్టొచ్చు. ఎస్, నేనప్పుడు ఎందుకు చచ్చిపోవాలి? జయంతి డాడీల పెళ్లి చూడాలి, రాజా మాధవుల్ని కలపాలి, చక్రవర్తి ప్రియగారు హ్యాపీగా ఉండడం చూడాలి, పింకీతో బోల్డ్ అని కబుర్లు చెప్పాలి. అవును, పింకీ ఎలా ఉందో? హలో, హాయ్ పింకీ, నేను చందు ఆంటీని. ఎలా ఉన్నావు? పో ఆంటీ, నేను నీతో అస్సలు మాట్లాడను. ఎందుకు పింకీ? ఎందుకేంటి? నా కథలు చెప్తా అని వెళ్ళిపోయావు, అందుకే నువ్వంటే నా కోపం. ఎందుకమ్మా కోపం? నా బంగారు పింకీవి కదూ. అయితే ఇంటికి రా. వస్తాను తల్లి. ఆ దేవుడు నిజంగా నా మీద జాలి కలిగి కరుణిస్తే తప్పకుండా నీ దగ్గరికే వస్తాను. పింకీ, పింకీ, ఎవరి ఫోన్లో? చందు ఆంటీ మమ్మీ. అవునా? ఈ లైవ్. హలో చందు, ఎలా ఉన్నా? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? నీ దయ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం చందు. నా దయ కాదు, అంతా ఆ దేవుడి దయ. కానీ మా పాలిట దైవం నువ్వే చందు. నువ్వే లేకుంటే మా జీవితాల్లో ఏవైపోయావో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. మీరు బాగుండాలని రాసుంది, కలిసిపోయారు అంతే. ఇందులో ఎవ్వరి గొప్పతనం లేదు. ఇంత చిన్న వయసులో ఇంత ఫిలాసఫీ ఎక్కడి నుంచి వచ్చింది చందు? ఏదైనా మనిషికి జీవితమే నేర్పిస్తుంది. సరే కాని మీ వారు రాజా ఉన్నారా?